హలో పిల్లలు, స్టోరీ చెప్తా గురు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. నాన్న ప్రేమ చెప్పకపోవచ్చు, కానీ గుండెల్లోనే ఉంటుంది. మరి స్టోరీలోకి వెళ్దామా? ఒకరోజు ఆఫీస్లో చాలా ఒత్తిడితో ఉన్న నాన్న ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చాడు. హాల్లో తన కొడుకు టీవీని పెద్ద వాల్యూమ్లో పెట్టుకొని చూస్తున్నాడు. ఎందుకంత వాల్యూమ్? కాస్త తగ్గించు అని నాన్న గట్టిగా అన్నాడు. అంతే, కొడుకుకి కోపం వచ్చింది. ఎప్పుడు నన్నే తిడతారు అనుకుంటూ టీవీ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నాన్న ఫోన్ ముగించుకొని టీవీ దగ్గరకు వచ్చాడు. స్కోర్ ఎంత అయిందో చూడాలని కూర్చున్నాడు. కానీ పక్కనే ఉండాల్సిన తన కొడుకు కనిపించలేదు. ఆ ఖాళీ సోఫాను చూస్తూ మనసులో అనుకున్నాడు, ఇప్పుడు ఈ మ్యాచ్ వాడితో కలిసి చూస్తుంటే బాగుండేదని. ఆ మాట బయటకు రాలేదు, కానీ మనసులో చిన్న బాత మాత్రమే మిగిలింది. మరో రోజు ఇద్దరూ కలిసి ఒక బరువైన వస్తువును మోస్తూ ఇంట్లోకి తీసుకెళ్తున్నారు. జాగ్రత్త, జాగ్రత్త అని నాన్న పదే పదే చెబుతున్నాడు. అయితే కొడుకు కాస్త అజాగ్రత్తతో ఉండటంతో టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడి పగిలిపోయింది. నాన్న మళ్ళీ కోపంగా అన్నాడు, చూసుకోమని చెప్పాను కదా. కొడుకుకు మళ్ళీ బాధేసింది. నాన్నకి నాపై ప్రేమ లేదు, ఎప్పుడూ కోపమే అనుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కొడుకుకి మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. చదువు కోసం మరో నగరానికి వెళ్లాల్సి వచ్చింది. లగేజ్ మొత్తం సర్దుకున్నాడు. క్యాబ్ కూడా వచ్చేసింది. అమ్మను హత్తుకొని బాయ్ చెప్పాడు. నాన్న వైపు చూసి బాయ్ డాడీ అని మాత్రమే చెప్పి కారులో కూర్చున్నాడు. మనసులో ఇంకా కొంచెం కోపం మిగిలే ఉంది. కారు బయలుదేరిన కొద్దిసేపటికి అమ్మ నుంచి వీడియో కాల్ వచ్చింది. సరే అని లిఫ్ట్ చేశాడు. వీడియోలో కనిపించిన దృశ్యం చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయ్యింది. నాన్న అతను కాసేపటి క్రితమే వదిలి వచ్చిన గదిలో నిలబడి ఉన్నాడు. అతని ఫోటోని చేత్తో తాకుతున్నాడు. అతను వాడిన పుస్తకాలను తడుముతున్నాడు. ఖాళీగా ఉన్న బెడ్డుని చూస్తున్నాడు. కళ్ళల్లో నీళ్లు మెరుస్తున్నాయి. అప్పుడు మొదటిసారి ఆ కొడుకుకు అర్థమైంది, నాన్న ప్రేమలో మాటల్లో ఉండదు, బాధ్యతల్లో ఉంటుంది, తిట్లలో ఉంటుంది, జాగ్రత్తలో ఉంటుంది, మన భవిష్యత్తు కోసం పడే కష్టాల్లో ఉంటుంది. అతను వెంటనే నాన్నకు ఫోన్ చేశాడు. సారీ డాడీ అన్నాడు. అవతల నుంచి నిశ్శబ్దం. కొద్దిసేపటి తర్వాత బాగా చదువు బాబు అన్న నాన్న గొంతు వణికింది. లవ్ యూ డాడీ అన్న కొడుకు. ఆ మాట విన్న వెంటనే నాన్న కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. కొడుకు కళ్ళల్లో కూడా. అమ్మ ప్రేమ కనిపిస్తుంది, నాన్న ప్రేమ కనిపించదు, కానీ రెండు సమానంగానే ఉంటాయి. తల్లిదండ్రులను అపార్థం చేసుకోకండి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరే వాళ్ళ ప్రపంచం. పిల్లలు, స్టోరీ బాగుంది కదా? స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను.